అందరికీ శనార్థులు ఉండాలే మళ్ళీ మీ దీవనార్థులు. ఇక ఇలా ముచ్చట్ల సంగతి అంటారా, నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ సారు రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ సారు బీఆర్ఎస్ లీడర్ల నడుమ కొట్లాట, పాపం ఈ ఎండలతోని పక్షులకు మస్తు తమ్లాట. ఇవో ఇట్లా చాలా ముచ్చట్లు తెచ్చిన మళ్ళీ మీకోసం ఇక సూతముండామన్న రచ్చరచ్చ వార్తలు. లీడర్లు మస్తు కొట్లాడతారు, మనం కూడా రోజు మస్తుగా చూస్తుంటాం. కానీ చాలా వెరైటీ ఆ బీఆర్ఎస్ పార్టీలు ఉండే లీడర్లు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లోనే కొట్లాడుతున్నారు. మరి ఎవరెవరు ఏమేమి తిట్టుకున్నారో ఒకసారి చూద్దాం పండి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాదు ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. రాజకీయ పార్టీ అంటే ఎట్లుండాలి చెప్పుండ్రి. అవతల పార్టీలు ఒక్క మాట అంటే వీళ్ళు రెండు మాటలు అనేటట్టు ఉండాలి. కానీ బీఆర్ఎస్ పార్టీలో అట్లా లేదు. ఒకరి మీద ఒకరు ఈ తీర్ల మడ్డి పడుతున్నారు. మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారు. చెయ్యకండి, దయచేసి చేయకండి. తల్లి పాలు తాకి రొమ్ము గుద్దవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం, కలిసికట్టుగా ఉందాం, ముందుకు సాగుదాం. ఇన్నర్ గదుల్లో శంకర నాయక్ సార్ ముచ్చట. ఈ ముచ్చట మీదనే రవీందర్ రావు సార్ కార్యకర్తలు అయితే మస్తు గరం అయ్యిర్రు. ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారు. చెయ్యకండి, దయచేసి చేయకండి. తల్లి పాలు తాకి రొమ్ము గుద్దవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం, కలిసికట్టుగా ఉందాం, ముందుకు సాగుదాం. చూసిరు గదుల్లో లొల్లి ఏ లెక్కన అవుతున్నదో, ఇదేదో పెద్ద లొల్లే అవుతున్నది అనుకున్నదో ఏమో. ఎంపీ మాలోతి కవిత మేడం ఎంబడే మైకు గుంజుకున్నదుల్లో. కేసీఆర్ గారి నాయకత్వం. కాదు ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. చూసిరు కదా, ఇట్లా ఎంపీ మేడము, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అందరూ స్టేజ్ మీద ఉండగానే గీ తీర్ల కొట్లాడిర్రు లీడర్లు. ఈడొకతానే కాదు, మొన్న సికింద్రాబాద్ పార్లమెంటరీ సమావేశం నడిచినప్పుడు కూడా ఆడ పెద్ద కొట్లాటనే అయ్యింది. రెండు నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు. నిన్ను ఎవరు పిలిచారు? చూసిరు కదా లీడర్ల కొట్లాటలు. ఈ ముచ్చట ఎరికైనోళ్ళు ఒకటే మాట అంటున్నారు. వీళ్ళు కొట్లాడనికనే టైం సరిపోతున్నది. ప్రతిపక్ష లీడర్ల మీద వీళ్ళేం కొట్లాడతారని. కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. రాము లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి ఈ అల్ల ఏడిన్న ఈ నినాదాలే వినిపిస్తున్నాయుల్లో. ఎందుకో తెలిసే కదా, ఈ అల్ల హనుమంతుని జన్మదినం. మళ్ళా సంబురాలు ఎట్లున్నాయి ఏం సంగతి ఓసారి చూసొద్దాం పండి. ఇవాళ దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు మస్తు సంబురంగా అయినయుల్లో. గిట్లా ప్రత్యేకమైన శోభాయాత్రలు తీసిర్రు భక్తులు. చూసిరు కదా, అంతగానం భక్తితోని ఆ హనుమయ్య ఇచ్చిన శక్తితోని ఇట్లా శోభాయాత్రలు తీసిర్రు దేశవ్యాప్తంగా. ఇట్లా శోభాయాత్రలే కాదుల్లో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జబాల్పూర్లా 1000 కిలోల లడ్డును సమర్పించిర్రు ఆ హనుమయ్యకు. చూసిరు కదా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హనుమయ్యకు ఎంత పెద్ద లడ్డు సమర్పించిండ్రు. ఇట్లా మన తనగుట మస్తు జోరుగా అయ్యిందుల్లో ఇలా హనుమాన్ జయంతి వేడుకలు. ఈ వేడుకలలో బీజేపీ లీడర్లు కూడా పాల్గొన్నారు. మళ్ళా
ఇట్లా బీజేపీ లీడర్లు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మటుకు ముడుపు కట్టిండుల్లో రాహుల్ సారు ప్రధాని కావాలని. అరే సీఎం సార్కు మాజీ సీఎం సార్కు నడుమ మస్తు లొల్లు అవుతున్నదుల్లో ఒకరిని మించి ఒకరు తిట్టుకుంటున్నారు. నేను ఎక్కువ సీట్లు గెలుస్తా అంటే నేను ఎక్కువ సీట్లు గెలుస్తా అని చెప్పి సవాలు విసురుతున్నారు. మరి ఎట్లా ఏం సంగతి ఓసారి అరుచుకుందాం పండి. సీఎం సారు మాజీ సీఎం సారు మస్తు పోటీ పడుతున్నారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో ఎట్లయినా గెలవాలి, ఫలితాలలో పార్టీని అగ్రభాగాన నిలబెట్టాలని మస్తు పోటీ పడుతున్నారు. మళ్ళా ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో, మీ నెత్తి మీద గొడుగులుగానో, మీ చేతిలో చుర కత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. చూసిరు కదా, ఇట్లా ఇద్దరు పెద్ద లీడర్లు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా బలపరచాలి అని చెప్పి రేవంత్ సారు బీఆర్ఎస్ పార్టీ జర ఓడిపోయినాక ఆ లీడరు ఈ లీడరు పోవట్టే ఎట్లయినా పార్లమెంట్ ఎన్నికలలో పరపతి పెంచాలని కేసీఆర్ సారు ఇట్లా మస్తు పోటీ పడుతున్నారు ఇద్దరు పెద్ద లీడర్లు. 9 ఏళ్ళ కన్నురేప కొట్టినంత సేపు అయినా కరెంటు పోయిందా? ఇవాళ పోతుందా? మరి ఇట్లే పోవన్నా ఉండాలి కదా. ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలవాలి. మెదక్ల వెంకట్రామరెడ్డి, జైరాబాద్లో అనిల్ గెలిస్తేనే ఎల్పడా దాపడా కోళ్ళలాగల్లాగా ఉన్నారు. ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, ఒక ఆయన ఐఏఎస్ అధికారి, ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. మరి ఇది నిజం కావాలి అంటే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటుకు గెలవాలి మిత్రులారా. ఎట్లయినా రాష్ట్రంలో 14 సీట్లు గెలవాలని 2 పార్టీలు పెద్ద ప్లానే వేసినాయుల్లో. కేసీఆర్ సార్ అయితే బస్సు యాత్ర పెట్టుకున్నాడు. రేవంత్ సార్ ఏమో 14 సీట్లు గెలిపేనికే కంకణం కట్టుకున్నాడు. రోజొక బహిరంగ సభలలో పాల్గొంటున్నాడు. 10 ఏళ్ళు నువ్వు చెప్పిన మాట చెప్పకుండా ఎంకన్నా చెప్పినట్టు వేల కొద్ది అబద్ధాలు చెప్పి తెలంగాణను చెరబట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో తెలంగాణను ముంచినందుకు అప్పుల గడ్డగా తెలంగాణను, విద్యార్థుల రైతుల ఆత్మ బలిదానాలతో బొందల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు ఇవాళ 100 రోజుల్లోనే కాంగ్రెస్ను ఓడగొట్టాలంటున్నావు. ఇది నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. చూసిరు కదా, ఇట్లా బహిరంగ సభలలో పాల్గొనుడుట్లనే ఇద్దరికి పోటీ కాదుల్లో, తిట్టుకునుడుట్ల కూడా పెద్ద పోటీ నడుస్తున్నది. మళ్ళా పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నపోతుని తెచ్చుకున్నామని జరుగుతుంది. రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకొచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. సుశీర్ గదుల్లో మాజీ సీఎం కేసీఆర్ సార్కు ఇప్పుడున్న సీఎం రేవంత్ సార్కు నడుమ లడాయి ఇట్లా మస్తు తిట్టుకుంటున్నారు. మళ్ళా చూడాలి ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకుంటారో ఏమో. మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్కి పోయిందని
అరే పిల్లగా నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు, తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు, ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి. మనము బైకులు గుద్దుకోంగా చూసినాం, ఆటోలు గుద్దుకోంగా చూసినాం, ఆఖరికి వస్తే బస్సులు గుద్దుకోంగా చూసినాం. కానీ ఒక తాన హెలికాప్టర్లు గుద్దుకున్నయుల్లో పాపం గాల్లె పోయిన వాళ్ళు గాల్లెనే కలిసిపోయారు. మళ్ళా అబ్బాబ్బా సంబరానికి పోతే పరిస్థితి ఆగమయ్యి పర్షన్ల పడ్డట్టే అయ్యిందుల్లో పాపం మలేషియోళ్ళ నావీయోళ్ళ కథ. పరేట్ల ప్రభంజనం సృష్టించాలని గిట్లా ప్రాక్టీస్ చేస్తుంటే హెలికాప్టర్ ఒకదానికొకటి గిట్లా ఢీకొన్నయుల్లో. చూసిరు కదా నువ్వు, హెలికాప్టర్ల రెక్కలు ఒకదానికొకటి తాకంగానే పాపం 10 మంది పిటరోళ్ళనే రాలిపోయారు. ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు గిరికలు కొడుతున్నదుల్లో. మన తాన డ్యాన్సులు చేసే లీడర్లు ఎవరు ఉన్నారు? మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. ఇక నిన్న మొన్న తాటికొండ రాజయ్య సారు ఇక బాగానే వెళ్ళాడిను, మనందరికీ తెలిసిన విషయమే. వీళ్ళకు మించి డ్యాన్సు చేస్తున్నాడు అస్సాం సీఎం సారు. ఇక మరి ఎట్లా స్టెప్పులు వేస్తున్నాడు ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. మన తాటికొండ రాజయ్య సార్ను మించిపోయేటట్టే ఉన్నాడు అస్సాం సీఎం హిమంత్ బిశ్వా శర్మ సారు. ఎందుకంటారా ఈ తీర్ల స్టెప్పులు వేస్తున్నాడు మళ్ళా. చూసిరు కదా సారు సపాట్లు, సారు డ్యాన్సులు. సారు ఒక్కడే కాదుల్లో సభలో ఉన్నోళ్ళతో కూడా ఈ తీర్ల డ్యాన్స్ చేపిస్తున్నాడు మళ్ళా. ఇంతకీ సారు పెట్టుకున్న పాట ఏం పాట అనుకుంటున్నారు? మోడీ సారు మళ్ళా గెలవాలని, అందుకే ఈ తీర్ల స్టెప్పులు వేస్తున్నాడు మళ్ళా బీజేపీ సీఎం. అసెంబ్లీ ఎన్నికలు అయినాక బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యింది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అయితే మా పార్టీ బలంగా ఉంది అంటున్నారు. ఇవాళ కేటీఆర్ సారు రోడ్ షోలో పాల్గొన్నాడు. మళ్ళా ఏ లీడర్ను ఎట్లా అరుచుకున్నాడు, ఏ లీడర్కు ఎట్లేసరి పెట్టిండో ఒకసారి చూద్దాం పండి. చేవల్ల ఎంపీ అభ్యర్థి కాసాని గానేశ్వర్ సారు గెలవాలని, అందరికంటే ఎక్కువ మెజార్టీతోని ముందుగాల నిలవాలని ఇవాళ రోడ్ షోలో పాల్గొన్నాడు కేటీఆర్ సారు. మరి అంత ఎత్తున నిలబడి ఏం మాట్లాడుతున్నాడో ఈనుండ్రి. దేశ రాజకీయాలు మీరు ఒక్కసారి చూస్తే ఇవాళ బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏకి కానీ 400 సీట్లు కాదు కదా, 200-220 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ చూస్తూ ఉంటే 150-200 మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకు గెలవాలి? బీఆర్ఎస్
ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే మీరు గిన్న 10-12 సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం, మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం, మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్ళే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మన ఎంపీలు ఉండాలి, గట్టి గొట్లాటోళ్ళు ఉండాలి. అగ్గో ఇంటిరి గదుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఇండియా కూటములైనా ఎన్డీఏ కూటములైనా సారోళ్ళ పార్టీ కారోళ్ళ దగ్గరికి రావాల్సిందేనట. మళ్ళా అటెనక బాహుబలి సినిమా పేరుతోని భలే అరుచుకున్నాడు కాంగ్రెస్ పార్టీని. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలను మోసం చేసి ఇవాళ మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీరందరూ బాహుబలి సినిమా చూసిరా? బాహుబలి పార్ట్ 1 చూసిరా? పార్ట్ 2 కూడా చూసిరా? మళ్ళా రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 1 అయిపోయింది. మోసం పార్ట్ 1 ఏంటిది? అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ 9 రుణమాఫీ అయిపోయింది, ఉరుక్కుంట తెచ్చుకొని 2 లక్షలు అని చెప్పిండు. ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కథ తెచ్చుకున్నాడు. 15 ఆగస్టుకు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి. మోసపోదామా మళ్ళొక్కసారి? ఒకసారి మోసపోయింది చాలదా? అందుకే రైతన్నలకు యాద్ చేయాలి, చెప్పాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతుంది. రెండోసారి మోసపోతే ఎవడైతే రెండోసారి కూడా నమ్మిండో వాళ్ళది తప్పైతుంది అనే మాట తప్పకుండా యాద్ చేయాలి. అగో ఇంటిరి గదుల్లో పార్ట్ 1 మోసం అయిపోయింది, పార్ట్ 2 మోసం షురువయ్యింది అనబట్టే ఇక కాంగ్రెస్ పార్టీని ఇట్లా అరుచుకున్నాక బీజేపీ పార్టీలను అరుచుకోకుండా ఉంటాడా చెప్పుండ్రి. మరి ఏమంటున్నాడో ఇనుండ్రి. ఏం చేసిండ్రు నాయన? 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉండి దేశానికి ఏం చేసిండ్రు, తెలంగాణకి ఏం చేసిండ్రు, మా చేవెళ్ళకి ఏం చేసిండ్రు చెప్పి ఓటు అడగవయ్యా అంటే చెప్పేందుకు ఏం లేదు. వాళ్ళు అనేది ఒక్కటి జై శ్రీరామ్. ఏమనంటే జై శ్రీరామ్ తప్ప ఇంకేం లేదు. ఏం చేసిండు మోడీ గారు, ఏం చేసిండు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? మా చేవెళ్లకు మా తెలంగాణకు ఒక్క కళాశాల ఇచ్చినవా, ఒక్క పాఠశాల పెట్టినవా, ఒక్క గుడికి పైసలు ఇచ్చినవా, లేదా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవా అంటే చెప్పే ముఖం లేదు. కానీ జై శ్రీరామ్, శ్రీరాముతో మనకు పంచాయతీ లేదు. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. శ్రీరాముడు అందరి వాడు, అందరికీ దేవుడే. శ్రీరాముడు రేపు బీజేపీ ఓడిపోయినాక కూడా రాముడు మంచిగానే ఉంటాడు, రామునికి ఏం కాదు. రామునికి ఏమి కాదు, బీజేపీ ఓడిపోయినా రామునికి ఏం ఫరక్ పడదు. నేను మిమ్మల్ని అందరినీ దండం పెట్టుకోలేదు ఒకటే, మతం పేరుతో రాజకీయం చేయడం, మతం అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లు దండుకొని ఎంపీలుగా గెలవాలనే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇన్నర్ గదుల్లో ఇట్లా బీజేపీ పార్టీని అట్లా కాంగ్రెస్ పార్టీని టక్కబార్ అరుచుకుంటున్నాడు మళ్ళా కేటీఆర్ సారు. చూడాలి ఇంత అరుచుకుంటున్న లీడరు ఎన్ని సీట్లు గెలుచుకుంటాడో ఏమో. మనల్ని వడ్రా ఆపేది, మనకు వడ్రా పోటీ, మనమే గెలిచేది అని చెప్పి ఎలా నామినేషన్ వేసిండు పవన్ కళ్యాణ్ సారు. మళ్ళీ నామినేషన్కు ఎవరెవరు వచ్చిర్రు, నామినేషన్ ర్యాలీకి ఎంతమంది పబ్లిక్ వచ్చిర్రో ఒకసారి చూద్దాం పండి. అగోగో చూస్తున్నారు గదుల్లో ఎటు చూసినా సీమల్ లెక్కనే చిన్నగా లేరు పవన్ కళ్యాణ్ సారు ఫ్యాన్స్, పిఠాపురం ప్రజలు. పవన్ కళ్యాణ్ సారు ఎమ్మెల్యే అభ్యర్థి లెక్కన నామినేషన్ వేస్తేనే గింతగానం మంది వచ్చిర్రుల్లో. చూసిరు కదా ఇట్లా ఫ్యాన్సే కాదు పవన్ కళ్యాణ్ సార్ కూడా మస్తు ఖుషీలు ఉన్నాడు. చూసిరు కదా నువ్వు పవన్ కళ్యాణ్ సారు జోసు చూస్తుంటే పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచేటట్టే ఉన్నాడు. ఇదే జోస్తో పోయి చక్కగా నామినేషన్ వేసిండు పవన్ కళ్యాణ్ సారు. పులిదల పవన్ కళ్యాణ్ 37 పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సీటుపై నామినేట్ చేయబడిన. చూసిరు కదా నువ్వు ఇట్లా నామినేషన్ వేసినాక పవన్ కళ్యాణ్ సారు ఏం మాట్లాడుతున్నాడో ఇనుండ్రి. మేము ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి తార్కాణ నిదర్శనమే ఈ నామినేషన్ వేసే ప్రక్రియ.
అగ్గో ఇన్నర్ గదుల్లో టీడీపీ జనసేన బీజేపీ మూడు ఎట్లయినా అధికారంలోకి వస్తాయి, దానికి నిదర్శనమే నా నామినేషను అనబట్టే. సార్ ఒక్కడే కాదుల్లో గీతాత గుట అందరినీ బతిమలాడుతున్నాడు, పవన్ కావాలి మార్పు కావాలని. చూసిరు గదుల్లో పవన్ కళ్యాణ్ సార్ అంటే తాతకు ఎంత ప్రేమనో చూడాలే. మళ్ళా ఇప్పటికైతే సర్వేలన్నీ పవన్ కళ్యాణ్ సార్కే సై అంటున్నాయి. అబ్బాబాబా ఏం ఎండలు కొడుతున్నాయా, ఉండేటట్టు లేదు బతికేటట్టు లేదు పరిస్థితి, అంత ఎండలు కొడుతున్నాయి. మళ్ళా ఇక మన బతికే ఇట్లుంటే పక్షుల బతికే ఎట్లుంటే చెప్పుండ్రి. ఈ ఎండలకైతే పక్షులకు మస్తు తిప్పలవుతున్నదుల్లో. అరే ఎండ దెబ్బ మనుషులకే కాదుల్లో పక్షులకు కూడా కొడుతున్నది. పాపం పక్షులైతే గిలగిల కొట్టుకుంటున్నాయి. ఈ పక్షులు చూడుండ్రి పాపం ఎట్లయినాయో ఎండ దెబ్బకు. చూసిరు కదా నువ్వు గాల్లో ఎగిరే పక్షులు నీరసంగా ఎంత నిదానంగా అయినాయో, ఎండ దెబ్బ అట్లా కొడుతున్నాయి. మళ్ళా ఇక తాగుదామంటే ఒక్క తాన కూడా సుక్క నీళ్ళు లేవుల్లో. పాపం మనుషులకే నీళ్ళు దిక్కు లేవు, ఇక పక్షులకేడుంటాయి చెప్పుండ్రి. ఢిల్లీలో అయితే మస్తు ఎండలు కొడుతున్నాయ్యోలో, మనుషులే ఆగమైపోతున్నారు. పక్షులు ఎంత చెప్పుండ్రి. పక్షుల మీద ప్రేమతోని ఈ అన్న పక్షుల కోసం దావకాన పెట్టిండు. మళ్ళా రోజుకు 10-15 పక్షులు ఎండ దెబ్బ కొట్టి వస్తున్నాయట. दिल्ली में एकदम से टेम्परेचर इंक्रीज होने लग गया है, तो इस दौरान और आज न्यूज़पेपर में भी न्यूज आ रही थी कि टेम्परेचर कुछ जो स्टेट्स हैं अब 40 चला गया है हीट वेव के रिकॉर्ड. अब जैसे जैसे हीट वेव बढ़ेगा वैसे वैसे जो नंबर्स ऑफ बर्ड्स है वो हीट स्ट्रोक में ज्यादा आएंगे. जैसे ये हीट स्ट्रोक में ज्यादा आने लगेंगे तो इनका जो हीट स्ट्रोक की वजह से जो है बीमार भी ज्यादा होंगे, तो उस वजह से नंबर ऑफ केसेस हमारे पास इंक्रीज हो जाएंगे. जैसे जैसे इंक्रीज हो जाएंगे तो वैसे केसेस में हाइक आएगा काफी ज्यादा. और बहुत सारे बर्ड्स हमारे पास इवन ऐसे भी आते हैं जो हीट वेव की वजह से सर्वाइव भी नहीं कर पाते. हमारे पास अप्रोक्सीमेटली रोजाना के 5 to 10 और 15 बर्ड्स भी अप्रोक्सीमेटली आ जाते थे, क्योंकि ऑन एन एवरेज हम नंबर काउंट करते हैं, क्योंकि हमारे पास किसी दिन ज्यादा भी आता है किसी दिन कम भी आता है, क्योंकि कुछ जिन दिन बहुत ज्यादा गर्मी होती है लोग भी निकलना कम पसंद करते हैं, तो उसके अकॉर्डिंग ही हमारे पास बर्ड्स आते हैं. क्योंकि मोस्टली हमारे यहाँ पे जो सर्विसेज हैं लोग लेके आते हैं हमारे पास, तो ये डिपेंड करता है. ఇన్నర్ కదా ఎండలు ఆ తీరులా కొడుతున్నాయి అన్నమాట. అయినా కానీ మనుషులకే దిక్కులేని టైంలో పక్షులకు గిసొంటి సవలతులు చేస్తున్న గీ అన్నకు దండం పెట్టాల్సిందే. మళ్ళా ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా మేము ముంగట్టుంటాం.